హాయ్ అండి. నువ్వెళ్తానంటే నేనొద్దంటానా? ఆరో భాగం వినండి. మమతకి మళ్ళీ ఫోన్ ట్రై చేసింది మధు. ఫోన్ చెయ్యొద్దు అని చెప్పాను కదా! ఎందుకు నన్ను విసిగిస్తున్నావు? అయినా మళ్ళీ ఇన్ని నెలలకు గుర్తొచ్చానా నేను? అంది మమత ఫోన్ తీసిన వెంటనే. అక్కా! ప్లీజ్ నేను చెప్పేది విను. కిరణ్‌తో నాకు సరిపడలేదు. నేను బయటికొచ్చేశాను. హాస్టల్‌లో రూమ్ తీసుకొనుంటున్నాను అంది మధు. ఏమైంది? అంది మమత. మా ఇద్దరికీ సెట్ అవ్వలేదు. ప్రతి దానికి చిరాకే. విసుక్కుంటాడు. ఇంక వేగలేక బయటికొచ్చేశాను. మీ అందర్నీ కాదని చేసుకున్నందుకు నాకు బుద్ధొచ్చేలా చేశాడక్కా అంది. మరిప్పుడు ఏం చేద్దామని? ఏంటే ఇలా అయ్యింది? నువ్వు హ్యాపీగా ఉన్నావేమో అనుకున్నాను నేను అంది మమత. పీజీలో ఉంటున్నాను. నాకు జాబుంది. నా బ్రతుకు నేను బ్రతకగలను. కలిసి ఉండే కంటే విడిగా ఉంటేనే హ్యాపీగా ఉంటాననిపించిందక్కా అంది. ఇలాంటివన్నీ పెళ్లి ముందు ఆలోచించుకోవాలి. పెళ్ళయిన తర్వాత ఇలా వదిలేసి వస్తే నలుగురిలోనూ ఎంత పరువు తక్కువో తెలుసా? పెళ్లి కూడా అంతే చేశావు. నాన్న ఊళ్ళో తలెత్తుకోలేకపోయారు తెలుసా నువ్వు చేసిన పనికి? అంది. మన గురించి పట్టించుకునే అంత తీరిక ఎవరికీ లేదక్కా. ఎవరో మన పిన్ని లాంటి వాళ్ళు ఉంటారు తప్పించి, నేను అలాంటి వాటిని పట్టించుకోకూడదు అనుకుంటున్నాను. అన్నీ పట్టించుకుంటే బ్రతకడం కష్టం. చావుని వెతుక్కుంటూ వెళ్ళాలి అంది. అమ్మా వాళ్ళకి చేశావా? వాళ్ళిద్దరూ ఏమనుకుంటారో? నాకు టెన్షన్‌గా ఉంది అంది మమత. ఏమో ఎందుకో నీకే చెయ్యాలనిపించింది. నీకు చేశానంతే. వాళ్ళని కాదని చేసుకున్నాను. కాదనడం ఏంట్లే, వాళ్ళకి చెప్పకుండా చేసేసుకున్నాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను అంది మధు. సరేలే, ఇప్పుడేం చేయకు. నేనెలాగూ 1, 2 రోజుల్లో వెళ్తున్నాను. నేను మాట్లాడతాలే నాన్నతో. నాన్నతో కిరణ్‌కి ఫోన్ చేయిస్తాను అంది. ఏమీ వద్దక్కా. రికమెండేషన్‌తో నిలబడేది కాదు మా లైఫు. మా అంతట మేముగా ఏర్పాటు చేసుకున్నది. మా అంతట మేముగానే విడిపోతున్నాం. డైవర్స్ కూడా అప్లై చేయాలని నిర్ణయించుకున్నాం అంది మధు. అన్ని నిర్ణయాలు నువ్వే తీసేసుకుంటే ఇంక పెద్దవాళ్ళు ఎందుకే ఉన్నది? నోరు మూసుకుని నేను చెప్పేది విను అంది మమత. ఏమో అక్కా! నాకవన్నీ తెలీదు. నేనింక అతనితో కలిసి ఉండాలి అనుకోవట్లేదు. రికమెండేషన్‌తో వెళ్తే మాత్రం అక్కడ గౌరవం పెరుగుతుందంటావా? అతనికి నా మీద అణువంత కూడా ప్రేమ లేదు. ఇక వెళ్ళి ఏం చేయమంటావు అక్కడికి? అంది మధు. ఇప్పుడు ఆవేశంలో అలాగే అనిపిస్తుంది. ఒక 2 రోజులు పోనీ మాట్లాడుకుందాం అంది మమత. ఎన్ని రోజులైనా నా నిర్ణయం అయితే మారదక్కా అంది. సరేలే, ఏమైనా తిన్నావా? అంది మమత. ఆ! ఇప్పుడే తిన్నాను. ఈరోజు ఆఫీస్‌కి లీవ్ పెట్టాను. ఇక పడుకోవడమే అంది మధు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా నిద్రపో హాయిగా అంది మమత. అదే ప్రయత్నిస్తున్నానక్కా. నా వల్ల కావట్లేదు. ఏంటక్కా? మనల్ని పట్టించుకోవట్లేదు అనే ఈ బాధ అంత కష్టంగా ఉంటుందా? చిన్నప్పటి నుండి అందరిలోనూ గారంగా అనుకున్నది సాధించుకునేలా బ్రతకటం అలవాటైపోయి, ఇది చాలా కష్టంగా అనిపించింది అంది. ఇకిప్పుడు దీని గురించి ఆలోచించకు. కొద్ది రోజులు పోతే కొంచెం ఆలోచించడానికి సిద్ధమవుతుంది మనసు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది పడుకోవడమే. పడుకొని ప్రయత్నించు. నిద్ర అదే వస్తుంది. బాయ్. నేను మళ్ళీ రేపో ఎల్లుండో చేస్తాను అంది మమత. ఓకే అక్క. బాయ్ అని కాల్ కట్ చేసింది. ఎందుకో కొంచెం ఊరటగా అనిపించింది మనసుకు. ఆఫీస్‌కి వెళ్ళిపోవలసింది అనుకుంటూ ఫోన్‌లో ఉన్న ఇన్‌స్టా ఓపెన్ చేసింది. తన పేరు పక్కనున్న అతని పేరుని తీసి మధు అని సరిచేసింది. కిరణ్ పేజీ ఓపెన్ చేసింది. డీపీ మార్చాడు. ఎప్పుడు ఇద్దరూ ఉన్న ఫోటో ఉంటుంది. ఇప్పుడు తనొక్కడే ఉన్న పిక్ పెట్టాడు. ఆ నిర్లక్ష్యాన్ని భరించటం చేతనవటం లేదు. నాకు నువ్వొద్దు అని గట్టిగా అరిచి చెప్పాలనుంది. మధు పరిస్థితి ఎలా ఉంటే కిరణ్ పరిస్థితి కూడా అదే. ఎంత ఇష్టపడ్డాను తనని. నన్ను అర్థం చేసుకోలేదు. తన కోసమేగా ఇంత కష్టపడుతోంది. అర్థం చేసుకోలేని పెళ్ళాం ఉంటే ఇల్లు నరకం. ఆ నరకాన్ని 2 నెలలుగా భరిస్తున్నాను. ఏం మాట్లాడినా అది అటు తిరిగి, ఇటు తిరిగి ఏదో గొడవతో ముగుస్తోంది. ఒక ప్రయాణంలో కలిసిన తనతో జీవితకాలం కలిసి బ్రతకాలి అనుకున్నాను. నాకంటూ లైఫ్ లేదా? ఏది చేసినా తన కోసమే చెయ్యాలి. అయినా సాటిస్ఫాక్షన్ లేదు. విడిపోవడమే కరెక్ట్ నిర్ణయం అనుకున్నాడు. ఫోను రింగ్ అవుతోంది.
అమ్మ అని స్క్రీన్ మీద కనిపిస్తోంది. మేం విడిపోతున్నట్టు అమ్మకి తెలిసిందా? ఇన్నాళ్లుగా చెయ్యనమ్మా ఇప్పుడు ఫోన్ చేసింది అనుకుంటూ ఫోన్ తీసి హలో అన్నాడు. నీ దరిద్రం నిన్ను వదిలిపోయిందట అంది అటునుండి. నీకెలా తెలుసు అన్నాడు. ఎలాగో తెలిసిందిలే. మీ నాన్నగారు వీలు చూసుకుని రమ్మంటున్నారు అంది. అలాగే అని కాల్ కట్ చేశాడు. ఏం మాట్లాడాను? నీ దరిద్రం పోయింది అంటే వెంటనే రెస్పాండ్ అయ్యాను. నేను కూడా మధుని దరిద్రం అనుకున్నానా అనుకున్నాడు. అలా ఒకరోజు గడిచిపోయింది. మధు ఆఫీస్కి వెళ్ళింది. అతని ప్రసక్తి లేకుండా ఎప్పటిలా లైఫ్ని ముందుకు నడిపించాలి అనుకుంది. రేపటికి టికెట్ బుక్ చేశాను. నాన్న రమ్మన్నారు. రా అని మమత ఫోన్ చేసింది. వెళ్ళాలా వద్దా అని కొద్దిసేపు ఆలోచించి సరే వస్తాను అని చెప్పింది. నెక్స్ట్ డే ఆఫీస్ అయ్యాక బయలుదేరింది. ట్రైన్ ఎక్కిన దగ్గర నుండి కిరణ్తో పరిచయం కళ్ళ ముందు కదలాడుతోంది. రాత్రంతా నిద్రపోకుండా అలా కూర్చునే ఉంది. ట్రైన్ దిగి ఆటోలో ఇంటికి చేరింది. ఆటో సౌండ్కి మమత, రజని ఇద్దరూ వచ్చి చేతిలోని బ్యాగ్ అందుకున్నారు. లోపలికి అడుగు పెట్టబోతుంటే వాడి కట్టిన ఆ దరిద్రాన్ని తీసేసి రమ్మను. నాన్న గొంతులో ఏదో తెలియని కసి. విన్నావుగా తీసేయ్ అంది రజని. అలా నిలబడి చూస్తోంది మధు. వాడిని వద్దనుకునే వచ్చింది కదా. ఆ తాళి మాత్రమే ఎందుకు? తీసేస్తేనే ఇంట్లోకి రావాలి. వాడు కావాలి అంటే ఆ తాళి ఉంచుకోమను. మనం కావాలి అంటే అది తీసేసి లోపలికి రమ్మను అన్నాడు. ఏం చెప్పాలో అర్థం కానట్టు చూస్తున్నారు మమత, రజని ఇద్దరూను. అలా నిలబడి ఉన్న మధు రెప్పపాటులో కింద పడిపోయింది. మమత లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చింది. కొంచెం మొహం మీద చల్లేసరికి లేచి కూర్చుంది. కొంప తీసి కడుపుతో కాని ఉన్నావా అని అడిగింది. అవుననుకుంటా అంది మధు. ఆ తాళినే తీసేసి రమ్మన్నారు నాన్న. ఇప్పుడిది చెప్తే అంది మమత. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.